కొద్దిగా ముసలితనం కనిపిస్తుంది అన్న నాగార్జున. నిజంగా లిటరల్లీ ఆమెకి ఈ ఉన్న ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు సరిపోరు. వరస్ట్ షో అంటే అదే బిగ్ బాస్. ఎందుకన్నా మీకు నచ్చదా? నాకని కాదండి, అది టైం అంటే చాలా మందిని టైం వేస్ట్ చేసే షో. ఎంతో మంది స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకున్నారు. అసలు దాని గురించి బిగ్ బాస్ చూస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం మనం 10 minutes 20 minutes చూస్తాం. కానీ పర్టికులర్గా అదే పనిగా పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో కూడా ఎగ్జామ్స్ వదిలేసి బిగ్ బాస్ ఎంబట పడుతున్నారు. ఏమొస్తుందండి మీకు బిగ్ బాస్ చూస్తే? చెప్పండి, మీ లైఫ్కి ఏమైనా 1% అనే ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల? మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు దానివల్ల. దానివల్ల ఏం యూజ్ ఉంది? అదే టైంని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం. మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓకే, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 10 minutes 15 minutes ఏదో చూస్తారు. కానీ స్టూడెంట్స్ లైఫ్ చాలా ఖరాబ్ అవుతుంది. చాలా మంది యూత్ మొత్తం చాలా బిగ్ బాస్ వెనకాల పడి వేస్ట్ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. ఈసారి కామనర్స్ కూడా లైఫ్ ఇస్తున్నారు కదా, అది కొంచెం మంచి విషయమే కదా. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఎవరికి? దాని మీద వర్కర్స్ కూడా చాలా మంది సామాన్యులకు కూడా ఛాన్స్ ఇచ్చారు ఈసారి. ఓకే, బిగ్ బాస్ లో ఎంత మంది సామాన్యుడు వెళ్తారు? 5 మంది. కానీ ఆ షోని చూస్తూ ఎంత మంది లైఫ్ టైం వేస్ట్ అవుతుంది. బట్ ఆ షో నడపడానికి చాలా మంది వర్క్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఒక షో చూస్తున్నారంటే ఒక సింగరు, ఒక డాన్సరు, వాళ్ళ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది. వీళ్ళకి ఏం లైఫ్ ఉంటుంది? బిగ్ బాస్ కామనర్ ని సెలబ్రిటీ చేస్తున్నారు కదా, అది అలా ఎందుకు చూడట్లేదు మీరు? ఎవరు? 6 కామనర్స్ ని తీసుకున్నారు. మూవీ ఫీల్డ్ నమ్ముకొని వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అలాంటి ఫ్యాషన్ ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళని ఆ ఫీల్డ్లో వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ. అలా వెళ్ళాలి, దానికి నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏ టాలెంట్ లేనిది వాళ్ళకి టైం పాస్ కోసం ఆ షో చూస్తున్నారు చాలా మంది. అన్న రేపు నీకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అంటే మీరు వెళ్ళరా? నేను అస్సలే వెళ్ళను. ఎందుకంటే వాడు పిలిచి మరి ₹1,00,00,000 ఇస్తానా కూడా వెళ్ళను. ఎందుకంటే జస్ట్ 105 daysలో బిగ్ బాస్లో ఉంటారు. వాళ్ళు నేను మమ్మీ మిస్ అవుతున్నా, నేను నాన్నని మిస్ అవుతున్నా ఏదో ఫీలింగ్. ఎంతో మంది 2 years 3 years దుబాయ్ వెళ్తారు, ఫారెన్ US వెళ్తారు. వాళ్ళకి ఎంత ఎమోషనల్ ఉండాలి ఫ్యామిలీ గురించి. మళ్ళీ యాక్ట్ చేసి చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎలా ఏడుస్తారు? అదంతా యాక్టింగ్ అండి. రియాలిటీ ఎవ్వడు బిగ్ బాస్ లో రియాలిటీగా ఎవ్వడు ఉండడు. అదంతా జస్ట్ గెలవాలి అనే తాపత్రయంతో మాత్రమే వాళ్ళు రియాలిటీ క్యారెక్టర్ ఎవ్వడు షో చేయదు దాంట్లో. అంతే. చూస్తారా మీరు? చూడరా? టికెట్ పెట్టి ఖర్చు పెడతారు కదా, పెడతాను. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దాని నుంచి కొన్ని నేను ఎలాంటి సినిమాలు చూస్తాను, ఓకే ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడానికి కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది సపోజ్, అంటే ప్రశాంతంగా మనం వర్క్ ప్రెషర్లో కొంచెం హ్యాపీనెస్ కోరుకుంటాం. అంటే అన్ని ప్రెషర్స్ పోయి నవ్వుకోవడానికి ఒక 2 hours 3 hours స్పెండ్ చేస్తాం, వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటాం. ఇంకో మూవీ వెళ్తాం. ఇప్పుడు 10th ఫెయిల్ మూవీ చూసారు ఎవరైనా? అది ఇక్కడ ఎంతమంది చూసారు? అంటే ఆ ఫీలింగ్ చూస్తే కొంచెమైనా ఆ ఫీలింగ్కి మీనింగ్ ఉంది. కింగ్డమ్ చూడలేదు. అన్న బిగ్ బాస్ అనేది ఇప్పుడు మీరు నార్మల్ గా అంటే అది కంటెంట్ కావాలని చేస్తున్నారంటారా, లేకపోతే నేచురల్ గానే జరుగుతుందా? అది స్క్రిప్ట్ అయినా యాక్టింగ్ అంటే నా రియాలిటీ అయినా, కాకపోతే రియాలిటీ క్యారెక్టర్స్ ఎవరి కావద్దాను అని నా ఒపీనియన్. నాకు ఒకవేళ ఛాన్సెస్ నేను అస్సలు వెళ్ళను. అలాంటి వరస్ట్ బిగ్ బాస్ కి అస్సలు వెళ్ళను. చూసే వాళ్ళకి ఏం చెప్తారు? దాన్ని హోస్ట్ చేసిన నాగార్జున గారు ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అనే చెప్పాలి. ఏం చెప్తారు? ఎందుకంటే బిగ్ బాస్ కి నాగార్జున ఆయన కూడా ఒక యాక్టర్. ఆయన బిజినెస్ పరంగా ఆయన షో చేస్తున్నాడు అంతే కదా. ఆయన ఏం ఫ్రీగా చేయట్లేదు కదా, ఓకేనా? అదే ఫ్రీగా చేయమని చేస్తారా? ఎవరు చేయరు, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. ఆయన మరి బిగ్ బాస్ చూస్తున్నారా? సీజన్ 9 చూస్తున్నా. స్టార్ట్ చేసినాం. ఇన్ని రోజులు అగ్ని పరీక్ష ఉన్న రోజులు ఆపేసిన. ఎందుకంటే స్టార్టింగ్ లో చూసిన ఆ నవదీపు, ఆ అమ్మాయి అభి వాళ్ళ ముగ్గురు ముఖాలు చూసి ఆ శ్రీముఖి ఓవర్ యాక్టింగ్ చూసి నాకైతే చికా పుట్టింది. అసలు నాగార్జున కూడా ఎన్ని ఎపిసోడ్ ఎన్ని సీజన్ చేసింది, కానీ ఆ నాగార్జున కూడా అంత చేయలేదు. అంత ఓవర్ యాక్టింగ్. బిగ్ బాస్ మొత్తం మా టీవీ కొన్నట్టు చేసింది శ్రీముఖి. అయితే శ్రీముఖి అసలు జడ్జి కూడా కాదు. అసలు శ్రీముఖి ఏ రోజైనా ఆమె లైఫ్ లో ఒక్కసారైనా పల్లెం కడిగిందా? అన్న తిన్న పల్లెం కడిగిందా? ఆ తిన్న బాక్స్ కడిగిందా? వచ్చి ఏంటిది చి అని ప్లేట్ ఇసిరెత్తుంది. అమ్మ అసలు
అందుకు అనవసరమైన ఓవర్ యాక్షన్. ఏదో జడ్జిగా కూర్చోబెట్టాలి, యాంకరింగ్ చేయలేకపోతుంది, అరిచి అరిచి యాంకరింగ్ చేయలేకపోతే జడ్జి కూర్చోబెట్టాలని అనవసరమైన కంటెంట్ ఇవ్వడానికి ట్రై అవుతుంది. కానీ జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోతుంది, అది అర్థం కావట్లేదు ఆ అమ్మాయికి, ఆ శ్రీముఖి. అందుకే అగ్ని పరీక్ష వల్ల అగ్ని పరీక్ష ఆపేసి ఎప్పుడైతే బిగ్ బాస్ వస్తుందో, నాగార్జున వస్తుందో అప్పుడు చూడాలనుకున్నాం. కానీ నాగార్జున డల్ అనిపించింది అన్న. అంటే ఇంత ముందు ఉన్న హైపర్ యాక్టివ్ లేదనిపించింది, కొద్దిగా ముసలితనం కనిపిస్తుంది అన్న నాగార్జున. నిజంగా లిటరల్లీ ఫేస్ లో గానీ ఆ గ్లో తగ్గిపోయింది. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అమ్మాయిలు తెల్లగుంటారు కదా, ఆ తెల్ల ఇంత ముందు నాగార్జున కూడా గ్లో కనిపించేది కానీ తగ్గి, గడ్డం కాదు ఫేస్ గ్లో అంటే ముడతలు కనబడుతున్నాయి, స్పార్క్ రావట్లేదు నిజంగా. అంటే లాస్ట్ టైము మాట తీరు కూడా గట్టిగా ఉండేది, అది చాలా మెత్తబడిపోయి. అంటే ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా అమ్మాయిలు వచ్చినప్పుడు ఎట్లా హక్ చేసుకుంటాడు, మీదికి పోయి హక్ చేసుకుంటాడు నాగార్జున. అట్లాంటిది అసలు వాళ్ళు వచ్చినా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనిపించింది. సో ఏం తగ్గిపోయాడు, 70 ఇయర్స్ వచ్చినాయి కదా, అంత తగ్గిపోయింది, చరిష్మా తగ్గిపోయింది అయింది. కంటెస్టెంట్స్ అన్న ప్రస్తుతం అయితే 3 నచ్చారన్న. దమ్ము శ్రీజ, తనుజ, ఇంకా మన రీతు చౌదరి, వీళ్ళు 3 ఫామ్ లో ఉన్నారు అన్న. రీతు చౌదరిని నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి మంచి కత్తి కొసకో అని అనుకున్నా కానీ ఇక్కడ అంత కనిపించట్లేదు. మరి అంటే 2 రోజుల తర్వాత షార్ట్ లేయడం స్టార్ట్ చేస్తుందా మరి, స్టార్ట్ పెట్టిందా మరి షార్ట్ లేయడం? అంటే మొత్తం కట్టుబట్టలతో వస్తే షాక్ అయినారే. మనం ఇన్స్టాగ్రామ్ లో చూసిన రీతు చౌదరి, ఇక్కడ రీతు చౌదరి ఒకటి కాదు కదా, ఏంది మరి అమ్మాయి ఇట్లుంది ఏంది అని అనుకున్నా. అంటే ఇక ఈ నైట్ 2 నైట్లు గరిస్తే అప్పుడు షార్ట్లు వేస్తుంది, స్కట్లు వేస్తుంది అని స్టార్ట్ చేస్తుంది. అసలు అరే రీతు చౌదరి వచ్చింది, కంటెంట్ లేదేంది అని అనుకుంటే పవన్ ఆర్మీ పర్సనే పట్టింది, ఆర్మీ గట్టోడు. మంచి కళ్ళలో కళ్ళు పెట్టి అసలు ఎవడు గేమే పెట్టలేదు, బిగ్ బాస్ గేమ్ పెట్టలేదు, కానీ ఈమెంతటి ఈమె కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం ఇవన్నీ స్టార్ట్ చేసింది. ఇంకా ఒక్కొక్కడిని నరుక్కుంటూ పోయింది. బిగ్ బాస్ లో ఉన్న యూత్ పర్సన్ డేవన్ పవన్ ని, ఈ మన పవన్ కళ్యాణ్ ని, ఇంకా ఎవరు ఆ గుండెనని కూడా వదులుతుందో వదలో, కానీ వాడు సైకోగాడు ఉన్నట్టు, కొద్దిగా వాడు కోపదారి మనిషి ఉన్నట్టున్నాడు, వాడిని గెలకడం కష్టం. వాడు రాగానే అసలు అరే సెలబ్రిటీ ఇమాన్యుల్ అంత ఫేమ్ ఉంది, హాయ్ అన్న నమస్తే అన్న అంటాడు. అలాంటిది ఈయన సెలబ్రిటీ, ఆయన ఇమాన్యుల్ కామనర్ లెక్క ఉన్నాడు. ఈయన అన్న అంటే ఆయన నన్ను గుండె ఎందుకు అంటాను, నేను నీ సంగతి చూస్తా 5 అని బెదిరిస్తాను, దెబ్బకు భయపడ్డాడు. ఇమాన్యుల్ ఇంకోసారి జోకాడు, ఆయన మీద ఎవరు జోకారు, ఇక ఆయన మీద అసలు ఎవడు జోకాడు. అట్లా చేసేసిండు, ఒక భయం అనేది క్రియేట్ చేసిండు. కానీ ఇప్పుడు ఏమైనా నామినేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుండన్నకి ఇప్పుడున్న క్రేజ్ నెగిటివిటీ అయితే ఆయనకి వచ్చింది. భయపడతారు జనాలు, అసలు ఏం వర్క్ చేయాలన్నా కూడా ఈయనని అడిగే తీసుకోవాలా. ఈయనకి ఎవరైనా నచ్చకుండా చేస్తే ఆపోజిట్ అవుతుంది. సెలబ్రిటీలు నిజంగా లిటరల్లీ సెలబ్రిటీలు భయపడుతున్నారు. దమ్ము శ్రీజాకి, ఆ గుండన్నకి, వీళ్ళిద్దరికైతే సెలబ్రిటీస్ భయపడుతున్నారు, లిటరల్లీ భయపడుతున్నారు, కానీ బయట పెట్టలేదు. కానీ ఇంకా కొన్ని రోజులు జరిగితే తెలుస్తుంది. కానీ దమ్ము శ్రీజ, ఆ గుండు హరీష్, వాళ్ళిద్దరు అయితే ఎక్సలెంట్. అసలు అంటే నువ్వు సెలబ్రిటీ అది అని చూడట్లేదు, వాళ్ళకి మనసులో ఏది అనిపిస్తే అది, ఏం చేయాలనిపిస్తే అసలు జనాలు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఓట్లు నామినేషన్లు మనకి ఏమైనా నెగుతుందా అనట్లేదు. ఏమనంటే నేను వెళ్ళిపోతా అంటాడు మనిషి, ఏమనంటే నేను కరెక్ట్ కాకపోతే వెళ్ళిపోతా, నేను అట్టికాయలు ఇస్తాడు నేను వెళ్ళిపోతా అంటాడు. అట్టికాయలు తీసుకోండి, బలవంతంగా తీసుకోండి, తినాలి, చచ్చినట్టు తినాలి, నేను ఇచ్చినా నువ్వు చచ్చినట్టు తినాలి, బిగ్ బాస్ మాట కూడా విన్నాను అంటాడు. అట్లా చేసేసిండు మనీష్. చూడాలా మనీష్ ముందు హరీష్ ముందు చూడాలా. ఇక మొత్తం సెలబ్రిటీలు ఏం లేదన్న, కామనర్స్దే ఉంది. కామనర్స్ వేళ్ల మీద ఆడిస్తున్నారు సెలబ్రిటీస్ ని, ఇంకా ముందు చూడాలా. కానీ ఇమాన్యుల్ మాత్రం వణికిపోయాడు, ఒక్కసారికి వణికిపోయాడు ఇమాన్యుల్. అసలు ఏంది జస్ట్ అన్నగా నవ్విండు, గుండనగానే అటసి నాకే భయపెట్టి నేను ఉచ్చబడిపించింది లిటరల్లీ. ఇక ముందు చూడాలన్నా. కానీ రీతు చౌదరి అసలు రాగానే మంచి కంటెంట్ ఇస్తుంది, క్రింజ్ ఇస్తుంది. ఇంకా రాగానే ఎంతమంది, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక 2 మగవాళ్ళని పంపిస్తే ఆమెకి ఈ ఉన్న 2-3 మగవాళ్ళు సరిపోరు. సో మంచి లవ్ ట్రాక్ నడపాలంటే ఒక మంచి కత్తి లాంటి కసక లాంటి అబ్బాయిని పంపిస్తే అప్పుడు లవ్ ట్రాక్ కరెక్ట్ గా ఉంటది. సో తనుజ ఎంత అందంగా ఉన్నా కూడా అంత బిహేవియర్ మాత్రం చాలా బాగుంది. అసలు అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్న కొంతమంది కామనర్స్ మీద తనుజ అయితే అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ తోనే అర్థమవుతుంది, ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. అదే కాఫీ దొంగతనం చేయడం కరెక్ట్, బిగ్ బాస్ లో టాస్క్ అది. మనం గతం సీజన్లలో చాలా మంది బిగ్ బాస్ లో టాస్క్లు చేశారు. గతంలో కాఫీయే చాలా మంది దొంగతనం చేశారు. సో పోయి రిక్వెస్ట్ గా అడిగింది బొంగు, వాళ్ళు ఏదో కాఫీ కోసం నువ్వు నా రిక్వెస్ట్ చేయాలి, నా కాళ్ళు పట్టుకోవాలి, కామనర్స్ అంతా నా కాళ్ళు పట్టుకోవాలి. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇచ్చేయచ్చు కదా, వీళ్ళదే కదా, బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా, ఇచ్చేయాలి లేకపోతే తర్వాత ఇస్తా అని చెప్పాలి. మేము ఇయ్యము, అది లేదు, టాస్క్ లేదు అంటే దొంగతనం ఈజ్ టాస్క్. కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి తనుజ లిటరల్లీ జెన్యూన్ గా అనిపించింది తనుజ. కానీ
ముందు ముందు ఎట్లుంటుందో చూడాలి, కానీ ఇప్పుడైతే తనుజ లిటరల్లీ మంచిగా అనిపించింది. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ అయితే అన్న ఆ యజ్ఞం సినిమాలో వచ్చిన కదా నాన్న పొట్టిగా ఉంటాడు ఆయన ఖచ్చితంగా ఆ జయం అదే సుమన్ శెట్టి అసలు నిన్న 2 రోజులు చూసినా అంటే వచ్చిన ఎంట్రీ తప్ప ఇక కనపడలేదు. ఇక ఆయన ఉన్నాడా లేకపోతే బాత్రూమ్ పోయినా అని అనిపించింది. అసలు నిన్న వీళ్ళ డిస్కషన్ లో కానీ ఎక్కడ ఆయన కనిపించలేదు. సో ఆ భరద్వాజ్ అనే పర్సన్ కనిపించిండు, ఆ భరణి ఆ సీరియల్ ఆర్టిస్ట్. ఆయన కనిపెట్టేసిండు, కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఏంది, అసలు అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఏంది వీళ్ళు అని చెప్పేసి కనిపెట్టేసిండు. అసలు మేము ఇక్కడ సైలెంట్ కూర్చుంటే ఒకడేమో అట్టికాయలు తీసుకొస్తాడు, ఒకడు తినండి అంటాడు, ఒకడు తినొద్దని వాళ్ళే అంటారు, ఒకడు మళ్ళా ఈ రూమ్కి రమ్మంటాడు, ఒకడు వద్దని వాళ్ళు. అరే మాకు లేదురా బాబు, మాకు అవసరం లేదురా అని వీళ్ళు అంటారు. మొత్తుకుంటున్నా కూడా వాళ్ళు అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కొని దమ్ము శ్రీజ అన్న వామ్మో మరో తను మన శోభా శెట్టి అవుతుందేమో అని చూడాలా, కానీ మంచి పేరు ఉంది, సో నిజాయితీ ఉంది, చూడాలా. అది ముందు ముందు తెలిసింది. దమ్ము శ్రీజాకి హరీష్ కా ఖచ్చితంగా అవుతుంది, అది ఖచ్చితంగా. ఎందుకంటే 2 నాగుపాములు కొట్టుకుంటే ఏదో ఒక రాద్ధాంతం అయితే అవుతుంది ఖచ్చితంగా.